హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సో ఈ వీడియోలో నేను ఒక కామెంట్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. ఆ కామెంట్ ఏంటంటే, అన్న ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ పిఎల్సీకి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో ఒక వీడియో చెయ్యి అన్న ప్లీజ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో నేను బేసిక్గా ఈ వీడియో గురించి అంటే ఈ పాయింట్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను బిఫోర్ వెళ్ళే మొదలు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సో మీరు ఇంట్లో స్విచ్ ఉందనుకోండి, స్విచ్ని ఆన్ ఆఫ్ చేయాలంటే మీరు ఏం చేస్తారు జనరల్గా? సో జనరల్గా ఏం చేస్తారు, వెళ్ళేసేసి లైట్ ఆన్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది, లైట్ ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అవుతుంది. సింపుల్ కాన్సెప్ట్. దానినే మనము లిటిల్ బిట్ ఆటోమేషన్ ద్వారా మోషన్ సెన్సార్ పెట్టారనుకోండి. మోషన్ సెన్సార్ పెడితే ఎప్పుడైతే మోషన్ డిటెక్ట్ అవుతుందో లైట్ ఆన్ అవుతుంది, మోషన్ డిటెక్ట్ కాకపోతే లైట్ ఆఫ్ అవుతుంది. సింపుల్ కాన్సెప్ట్. సో దానిని మనము పిఎల్సీకి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో ఇది ఏంటంటే ఇట్ డజంట్ మ్యాటర్ ఏ పిఎల్సీ అయినా కానీ, ఇది సిమెన్స్ కానీ, అలారం బ్రాడ్లీ కానీ, మైక్రోలాజిక్, ఏ పిఎల్సీ అయినా కానీ ద కాన్సెప్ట్ ఇస్ సేమ్. సో ఇక్కడ నేను అబ్జెక్టివ్ ఏంటంటే టర్న్ ఆన్ ఎ లైట్ వెన్ మోషన్ ఈస్ డిటెక్టెడ్ అండ్ టర్న్ ఆఫ్ నో మోషన్ ఈస్ డిటెక్టెడ్. దట్స్ అవర్ అబ్జెక్టివ్. సో హార్డ్వేర్ మీరు చేయడానికి ఏం కావాలంటే ఏ హార్డ్వేర్ అయినా, ఏ పిఎల్సీ హార్డ్వేర్ అయినా కానీ మీరు తీసుకోవచ్చు. డిజిటల్ ఇన్పుట్స్ మీకు మోషన్ సెన్సార్ వచ్చేసరికి డిజిటల్ ఇన్పుట్ కింద వస్తుంది. సో ల్యాంప్ వచ్చేసరికి డిజిటల్ అవుట్పుట్, టర్న్ ఆన్ అండ్ ఆఫ్. మీరు ఐఓ మ్యాపింగ్ ఎలా చేస్తారు అంటే, ఏ పిఎల్సీకైనా కానీ ఇన్పుట్స్ కార్డ్స్ ఉంటాయి, అవుట్పుట్ కార్డ్స్ ఉంటాయి. ఇన్పుట్ కార్డ్ వచ్చేసరికి దాని యొక్క ఇన్పుట్స్ అన్నీ ఫస్ట్, ఒకవేళ మీ పిఎల్సీలో ఓన్లీ ఒక ఇన్పుట్ కార్డ్ ఉంది, అది 8 కానీ 16 కానీ 32 కానీ 64 కానీ. సో అవుట్పుట్ వచ్చేసరికి అది కూడా సేమ్, లైక్ మీరు 8 ఛానల్ కానీ 4 కానీ అది ఏదైనా కానీ. సో 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ఇన్పుట్స్ అన్నీ, అవుట్పుట్స్ కూడా 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ డిజిటల్ ఇన్పుట్ మాడ్యూల్ అనుకో 0.0 మైక్రోలాజిక్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ. సో 0.0 వచ్చేసరికి ఫస్ట్ ఇన్పుట్, అవుట్పుట్ వచ్చేసరికి 0.0 ఫస్ట్ అవుట్పుట్. సో దాన్ని ఏం చేస్తారంటే మీరు బఫర్ ఇన్పుట్స్కి మ్యాప్ చేస్తున్నాం మనం. ఫస్ట్ ఇన్పుట్ బఫర్ అంటే ఫిజికల్ హార్డ్వేర్ వచ్చేసరికి 0.0లో ఉంటుంది, అంటే మోషన్ సెన్సార్ వచ్చేసరికి 0.0లో కనెక్ట్ అవుతుంది. దానిని పిఎల్సీ మ్యాపింగ్ మనం 0.0లో తీసుకున్నాము. అవుట్పుట్ మ్యాపింగ్ వచ్చేసరికి పిఎల్సీ నుంచి వెళ్ళేది బయటికి, అవుట్పుట్ 0.0 ఉంది, దానిని మెమరీ మ్యాపింగ్ వచ్చేసరికి 0.1 తీసుకున్నాం. ఈ మెమరీ మ్యాపింగ్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఇట్ ఈజ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మ్యానిపులేషన్ అనుకోండి, అప్పుడు అదే హెచ్ఎంఐ స్టేటస్కి ఇవ్వాలన్నా కూడా ఈ మెమరీ బిట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోషన్ సెన్సార్ డిటెక్ట్ అయింది, వెంటనే అవుట్పుట్ ఆన్ చేయాలా, లేదు అంటే 5 seconds తర్వాత అవుట్పుట్ ఆన్ చేయాలా అని అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు వెంటనే పెట్టారనుకోండి, ఒక ఏదైనా సమ్టైమ్స్ ఏదైనా డిటెక్ట్ అయింది అనుకోండి, వెంటనే ఆన్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. సో దానిని అవాయిడ్ చేయడానికి మనం ఒక టైమర్ 5 seconds టైమర్ పెట్టామనుకోండి. సో ఎప్పుడైతే 5 seconds టైమర్ వెయిట్ చేసి ఓకే సాలిడ్గా మూవ్మెంట్ ఉంది, దెన్ ఐ నీడ్ టు టర్న్ ఆన్ ద లైట్స్. సో అని చెప్పేసి లైట్స్ ఆన్ అవుతుంది. సో అందువల్ల మనం ఈ మెమరీ మ్యాపింగ్స్ అనేవి మనము వాడుతూ ఉంటాం. సో ఇక్కడ కానీ చూసినట్టయితే డీటెయిల్గా కోడ్ కూడా ఇచ్చాడు ఇక్కడ. సో బఫర్ మ్యాపింగ్ ఇన్పుట్ ఎలా మ్యాచ్ చేస్తారంటే 0.0 మోషన్ సెన్సార్ డిటెక్ట్ అయింది, దానిని 0.1కి మనం ఆన్ 0.0కి మ్యాప్ చేసాం. మోషన్ డిటెక్ట్ అయింది 0.1, ఇక్కడ ఇది కూడా సేమ్ అదే లాటరల్ లాజిక్ 0.1కి మ్యాప్ చేశాడు మోషన్ డిటెక్టెడ్. లైట్ వచ్చేసరికి ఎప్పుడైతే 0.1 ఆన్ అయిందో మనం వెంటనే దాన్ని Q0.0 అంటే లైట్ ఆన్ చేస్తాం డైరెక్ట్గా. సో అది ఇక్కడ ఇచ్చాడు. ఫుల్ సమ్మరీ ఆఫ్ లాటరల్ లాజిక్ 0.0 ఇది మోషన్ సెన్సార్ డిటెక్ట్ అయింది, ఒక అవుట్పుట్ని ఆన్ చేశారు, ఒక మెమరీ బిట్ ఏదైనా కానీ. ఆ మెమరీ బిట్ ఆన్ అయిన తర్వాత వెంటనే అవుట్పుట్ ఆన్ చేస్తుంది. సో ఇది సింపుల్ బఫర్ మ్యాపింగ్ అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు బఫర్ మ్యాపింగ్ మనం చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా ఏదైనా టు అవాయిడ్ అన్నెసెసరీ టర్నింగ్ ఆన్ ద లైట్ అండ్ ఆఫ్. అందువల్ల ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ టైమర్ టు అబోవ్ పిఎల్సీ కోడ్ సో దట్ లైట్ విల్ turn on after 5 seconds to avoid unwanted turning on/off అని టైప్ చేసి మీరు దీనికి ఇదేం అంతగా చూడలే, బట్ ఓకే ఇలా టైప్ చేసినట్టయితే సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇది అబ్జెక్టివ్ 5 seconds ఆన్ డిలే టైమర్ చేస్తుంది అది. సో టీ ఆన్ టైమర్ ప్రోగ్రామ్ రాస్తుంది చూడండి నీట్గా.
సో ద కాన్సెప్ట్ వచ్చేసరికి ఇదే కాన్సెప్ట్ మొత్తం. నాకు ఈ కాన్సెప్ట్ ఈజ్ సేమ్ కాన్సెప్ట్ ఎక్కడ ఉన్నా కానీ. ఇక మోషన్ డిటెక్ట్ అయింది, టైమర్ ఆన్ అయింది. వన్స్ టైమర్ ఈజ్ డన్ తర్వాత లైట్ ఆన్ అవుతుంది. ఆ టైమర్ అంటే ఈ లాజిక్ సరిగా రాయలేదులేండి. బట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మోషన్ సెన్సార్ డిటెక్ట్ అయింది, దాని తర్వాత టైమర్ ఆన్ అవుతుంది. ఇక్కడ టైమర్ మోషన్ సెన్సార్ డిటెక్ట్ అయింది, టీ-ఆన్ టైమర్ ఆన్ అవుతుంది. సో వన్స్ టైమర్ డన్ బిట్ వస్తుంది, ఆ టైమర్ డన్ బిట్ని తీసుకొని మనము 0.2 వచ్చేసరికి అవుట్పుట్ రిలే అన్నట్టు. డైరెక్ట్ అవుట్పుట్ రిలే 0 ఓకే ఇక్కడ ఇచ్చేయండి ఇక్కడ. సో టైమర్ డన్ వచ్చింది, 0.2 వచ్చేసింది ఇక్కడ. ఆ 0.2 తీసుకున్నాడు, దెన్ అవుట్పుట్ ఆన్ చేశాడు. సో దిస్ ఈజ్ ద సింపుల్ కాన్సెప్ట్. సో ఇలానే మీరు ఇదే కాన్సెప్ట్ని మీరు మ్యాక్సిమైజ్ చేసుకొని ఏ అప్లికేషన్కైనా మీరు ప్రోగ్రామ్ రాయొచ్చు. మీరు అనుకోవచ్చు ఎందుకన్నా మీరు ప్రతిదానికి ChatGPTని ఉపయోగిస్తున్నారు అని. సో నా ప్రజెంట్ ఉన్న ఇప్పుడు ఎలా ట్రెండ్ అంతా ఎలా ఉందంటే, ఇప్పుడు లాటరల్ లాజిక్ ఎవడో రాయట్లేదు, ఇప్పుడు అంతా AI ప్రోగ్రామ్ రాస్తుంది. మీరు ఏఐకి కమాండ్ ఇచ్చారనుకోండి, లాటరల్ లాజిక్ ప్రోగ్రామింగ్ రాయిందని, అది ఆటోమేటిక్గా ఈ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్లోనే లాజిక్ రాసేస్తుంది అది ఆటోమేటిక్గా. సో టెక్నాలజీ అంతా అప్గ్రేడ్ అవుతుంది. సో మీరు కూడా టెక్నాలజీకి తగ్గట్టుగా మనము చేంజ్ అవుతూ ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే, మీరు నా వీడియోస్ చూసేప్పుడు అయితే ఫస్ట్ దగ్గర నుంచి చివరి వరకు చూడండి. లేదు అంటే అసలు చూడొద్దు. ఇలాంటి వాళ్ళు అసలు మనకి చూడాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు చూడాలనుకుంటే ఫస్ట్ దగ్గర నుంచి చూడండి, అది క్లియర్. సరే, ఇంకా మీకేమైనా కామెంట్స్ ఉంటే ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సేఫ్గా ఉండండి. అదేవిధంగా ప్లాంట్ యొక్క పెర్ఫార్మెన్స్ మొత్తం మీ చేతిలోనే డిపెండ్ అయి ఉంటుంది. అందువల్ల మీరు స్క్రూ అప్ చేయొద్దు. మీకు తెలియకపోతే తెలుసుకొని చేయండి, లేదు అంటే టచ్ కూడా చేయొద్దు. ఓకేనా? సో ఓకే, మరి ఇంటే వినండి, లేదంటే లేదు. బట్ చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఓకే, బాయ్ మరి.